హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రూబీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇవాళ ఇండిపెండెన్స్ డే అనమాట. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీవన్. అపార్ట్మెంట్లో మంచిగా ఫ్లాగ్ హోస్టింగ్ అవన్నీ చేస్తారు. సో వెళ్దామని రెడీ అయినాము. కొంచెం ఎర్లీగా లేచి ఇవాళ అట్లీస్ట్ వెళ్దాము. పాపను రెడీ చేశాను అనమాట. అంటే ఆగస్ట్ 15th అంటే కొంచెం ఆరెంజ్, గ్రీన్, వైట్ షేడ్ డ్రెస్ వేసిన. కొంచెం ఫోటోషూట్ లాగా కొన్ని ఫొటోస్ దిద్దాం, మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో అయితే కిందికి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ కిందనే అనమాట. పాపకు పెట్టేసిన బ్రేక్ఫాస్ట్ తను తినేసింది. తను తింటే ఇంకా హ్యాపీ అనమాట. మాకు కొంచెం లేట్ అయినా కూడా మనం బేర్ చేయగలుగుతాం, తను బేర్ చేయదు, అందుకని చెప్పి తనకు పెట్టేసిన అనమాట. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. సో చూపిస్తాం మా హస్బెండ్ని, పాపను రెడీ ఏమేంటి అని చెప్పేసి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతా ఉంటే చూసేయండి. చూడండి, మా హస్బెండ్ వైట్, పాపది వైట్, ఆరెంజ్, గ్రీన్ అనమాట. మంచిగా సరిపోయింది త్రివి అయితే. ఫ్లాగ్ హోస్టింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అనౌన్స్ చేస్తున్నారు రండి రండి అని చెప్పేసి. సో లక్కీలీ లేట్ అయితే అవ్వలేదు, అంటే కరెక్ట్ టైంకి. అంటే ముందు కొన్ని స్పీచెస్ అవన్నీ మిస్ అయినాం ఆబ్వియస్లీ, బట్ అట్లీస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ టైంకైనా అక్కడ ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాం అనమాట. కరెక్ట్ టైం అయింది. ఫ్లాగ్ హోస్టింగ్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు రండి రండి ఎవ్రీవన్ అని చెప్పేసి. సో వెళ్తున్నా. ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ అదేమి ఇవ్వట్లేదు, జస్ట్ ఎలా ఉందో రాగానే పెట్టేస్తాను. సో చూసి ఎంజాయ్ చేసేయండి. గౌరవించుకుందాము. ఈ కార్యక్రమానికి ఒక్క 5 నిమిషాలు మీరందరూ కూడా ఊరుకుంటుండండి. Electrical from REC Nagpur in the year 1995 and get completed his MTech in the year 1997. Thereafter he joined the DRDL in 1998. ఇంకా ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని టేబుల్స్ అరేంజ్ చేసుకోవడం అండ్ ఫుడ్ అంతా పెట్టేసుకుంటా ఉన్నారు. ఈ లోపు అయితే అందరు వెళ్ళి క్యూ లైన్లో నిల్చున్నారు అనమాట. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పారు ఏంటంటే, ఫస్ట్ సీనియర్ సిటిజన్కి ప్రిఫరెన్స్ ఇద్దాం, వాళ్ళు ఎక్కువసేపు నిల్చోలేరు కదా, వాళ్ళు పెట్టుకున్నాక నెక్స్ట్ చిల్డ్రన్ ఇంకా రిమైనింగ్ అంతా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ కాన్సెప్ట్ ఏదో బాగుంది అని చెప్పేసి ఇంకా మేము కూడా లైన్లో నిల్చున్నాము అనమాట, వెయిట్ చేస్తున్నాము. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. సో బ్యాక్ టు హోమ్ అనమాట. My daughter Dhruvi. This is our breakfast అన్నమాట. ఇవాళకైతే పూరి అండ్ ఇడ్లీ అండ్ రవ కేసరి, ఉప్మా, చట్నీ అండ్ టమాటా చట్నీ, పల్లి చట్నీ అనమాట. ఇది పన్నీరు, సాంబారు. కింద తినేయచ్చు, బట్ ఏంటంటే కింద పాపతో ఎందుకులే ఇబ్బంది, పైన వచ్చి తిందాంలే ఇంకా పైకి తెచ్చుకున్నాం మేమైతే. ఇంకా మధువి చూడండి, ఇంకా మా హస్బెండ్ కూడా తినేస్తూ ఉన్నాను అనమాట. సో మధువి ఇక్కడ తిని కింద ఏం తినిస్తుంది, ఇంకా మొత్తం బీకేస్తూ ఉంటుంది. మధువి డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. పార్క్ వెళ్ళేసి కొన్ని పాప ఫొటోస్, వీడియోస్ క్లిక్ చేశాను అనమాట, మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి. మేమైతే ఇప్పుడే బయటకు వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఏం బ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. రేపు కృష్ణాష్టమి కదా, కొంచెం కొన్ని ఐటమ్స్ కావాలి. దువ్వికి రాదలా గెటప్ వేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎంత సక్సెస్ అవుతుందో ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నా, వేద్దామని చెప్పేసి. మేము ఎంత కోఆపరేట్ చేస్తుందో ఏమో మరి. మేమైతే ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయినాం. మేమైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. మా బాబాయ్ వాళ్ళు మా ఊరు వెళ్ళారు. సో మా మమ్మీ వాళ్ళు కొన్ని ఐటమ్స్ పంపించారనమాట. సో ఇంకా అవి పిక్ చేసుకోవడానికి వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా వేలో ఏమనుకున్నాం అంటే ధృవికి రాధాలాగా డ్రెస్ తీసుకుందాము అనుకున్నాం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము. ఫస్ట్ దగ్గరలో ఉన్న షాప్స్లో చూద్దాము, దెన్ అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా మేము దగ్గరలో ఉన్న షాప్కి అయితే వచ్చేసినామంట. ఒక కిడ్స్ స్టోర్ అయితే. దీంట్లో కలెక్షన్ బాగానే ఉంది చెప్పాలంటే. నాకు దీంట్లో ఎక్కువ మోడల్స్ ఉండవు కదా, సో కొన్ని చూపించారనమాట. కొన్ని సైజెస్ ఉంటేనేమో పీసెస్ బాగాలేకుండే, పీసులు మంచిగా ఉంటే సైజ్ లేకుండే అనమాట. మాకైతే కొంచెం ఈ బ్లూ కలర్ బాగానే అనిపించింది. బ్లూ కలర్ ఎప్పుడు ట్రై చేయలే అనుకున్నా. ఇక్కడ పెట్టి చూస్తూ ఉన్నాను, సైజ్ కొంచెం పెద్దగా ఉందన్నమాట.
అయితే వాళ్ళు ఏమన్నారంటే మేడం ఇట్లా తెలియదు మీకు, మీరు తీసుకుంటా అనుకుంటే ఒకసారి ఇట్లా పాపకి వేసి చూడండి అన్నాడు అనమాట. ఇంకా నేను ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పాపకు వేస్తూ ఉన్నాను. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట, ఇది 18 సైజ్, మా ధ్రువుకి 16 వస్తుంది అనమాట, కొంచెం లూజ్ ఉంది. సరే పర్లేదులే ఎట్నోటి అడ్జస్ట్ చేద్దాం, 1 డేనే కదా అనుకున్నా, ఒకసారి ఫోటోషూట్ కోసమే కదా అనుకున్నాము. చూసారా బ్లూ కలర్ బాగానే ఉంది, బట్ ఏంటంటే కొంచెం చినిగిపోయింది అనమాట. సో ఇంకో పీస్ లేదంట, నెక్స్ట్ సైజ్ ఉంది, అదే 18 పెద్దగా అవుతుంది మాకు, ఇంకా నెక్స్ట్ సైజ్ పెద్దగా అయిపోతుంది అని తీసుకోలేదు. ఇంకా చూడాలి వేరే షాప్స్లో ఏమైనా దొరకకపోతే, ఇంకా లాస్ట్ ఆప్షన్గా ఇంక ఇది పెట్టుకుంటాను అనమాట. మేము ఇంకా బాబాయ్ వాళ్ళని కలిసేసి ఐటమ్స్ అన్నీ పిక్ చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా బాబాయ్ వాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి అయితే, బట్ ఏంటంటే వాళ్ళు జూబ్లీస్లో ఉంటారు, వాళ్ళు అవుటర్లో వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి అవుటర్లో వెళ్తేనే ఈజీగా 1.5 hours అట్లా పడుతూ ఉంటుంది. అదే సిటీ అయితే ఇంకా 2 hours వరకు పడుతుంది, ట్రాఫిక్ ఉంటే. దట్టు వర్షాలు వస్తున్నాయి, కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అని చెప్పేసి, అండ్ మాకు కూడా హాలిడేనే ఉంది కదా, ఇంకెళ్ళి పిక్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే అవుటర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. మా ధ్రువి అయితే కార్లో కూర్చోట్లే, చుక్కలు చూపిస్తూ ఉంది, ఏడుస్తుంది దిగుదాం దిగుదాం అని చెప్పేసి. అయితే ఇంకా వచ్చేసినాం. డ్రెస్ కూడా తీసుకున్నాం పాపకి, రాధా డ్రెస్ అనమాట. ఒక ఆంటీ వాయినంకి పిలిచారు. మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ నాటికోడికి అది పంపించింది అనమాట. ఇంకా తినేసినాం ఇప్పుడే. ఇంకా పాపకు కూడా పచ్చి పులుసుతో పెట్టేసిన. రేపు కృష్ణాష్టమి కదా, సో నేనైతే ఈమెకి రాధలాగా గెటపేద్దాం అనుకుంటున్నాను. అన్నీ తీసుకొచ్చా, డ్రెస్ అవన్నీ. సో చూడాలి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఏంటా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ అయితే కృష్ణుడిలాగా వేసిన, అప్పటికి 8 months ఉండే, అయినా సరే ఫుల్ ఇబ్బంది, డ్రెస్ ఫొటోస్ దిగలేదు, ఏం చేయలేదు. బట్ ఈ ఇయర్ సపోర్ట్ చేస్తుంది ఏంటా అని చెప్పేసి. చూడండి ఎంత రాక్షసినంత రాక్షసి. సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. ప్రతి వీడియోలో ఎండింగ్ బాగుంటుంది కదా, బాయ్ బాయ్ మంచిగా చెప్తుంటుంది.